ప్రేమించిన యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని యువతి ప్రియుడిపై యాసిడ్ పోసి హతమార్చింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా వెనిగండ్లలో చోటు చేసుకుంది. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో జరిగిన యాసిడ్ దాడిలో ఇలియాజ్ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం తాటికొండ మండలం పాములపాడుకు చెందిన ఇలియాజ్ అదే మండలానికి చెందిన హిమబిందు ప్రేమించుకుంటున్నారు. 2 రోజుల క్రితం ఇలియాజ్కు మరో యువతితో వివాహం జరిగింది. ఈ విషయం తెలియడంతో హిమబిందు అతన్ని సంప్రదించి మంగళవారం మధ్యాహ్నం వెనిగండ్లలోని అతని స్నేహితుని ఇంటికి రమ్మంది. అక్కడికి కాశీం అనే వ్యక్తితో ముందుగానే చేరుకుంది. మంచితనంగా పిలిపించి ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, పెద్దల సమక్షంలో. లేకపోతే ఈ విధంగా చేశాడు అబ్బాయి, ఈ విధంగా చేశాడంటే ఏదన్నా మాట్లాడుకోవాలి. అసలు ఇంట్లో వాళ్ళకి మాకు తెలియకుండా ఎక్కడో పిలిపించి నమ్మకంగా, అబ్బాయి దగ్గర అయితే ఏం లేవు, ఫోటోలు కానీ వీడియో క్లిప్పింగ్లు కానీ ఏం లేవు. మరి ఎందుకు ఆ విధంగా ఒక చేసిందో అనేది అర్థం కాదు. అమ్మాయి కన్నింగ్ మెంటాలిటీ అనేది అక్కడే అర్థమవుతుంది. అసలు మా దగ్గర సమాచారం అనేది లేదండి. పూర్తిగా ఇది తెలిసిన తర్వాతనే అమ్మాయితో ఉందా లేదనేది అసలు మాకు తెలియదు. పూర్తిగా ఇది జరిగిన తర్వాత అనుమానాలు. ఎప్పుడు జరిగింది ఈ ఘటన? మీరు పెళ్లి ఎప్పుడు చేస్తారు? అబ్బాయి పెళ్లి కూడా చేసినట్టు తెలుసు. సోమవారం అండి. చేసుకున్న అమ్మాయి కూడా మీకు పెద్దలకు చెప్పి చేసుకున్నాడా, లేకపోతే పెద్దలకు చెప్పి ఊర్లో పెద్దల సమక్షంలో ముస్లిం సాంప్రదాయబద్ధంగా అమ్మాయి పేరు మార్చి మా సాంప్రదాయబద్ధంగా మా ముస్లిం తరహాలు ఏ విధంగా అయితే చేస్తామో మ్యారేజ్ పెద్దల సమక్షంలోనే జరిగింది. మ్యారేజ్ ఇప్పుడు హిమబిందు టాపిక్ మీ ఇంట్లో చర్చ రాలేదా? మీ అబ్బాయి ఎప్పుడు మీ దృష్టికి తీసుకున్నాడు? రాలేదు, అసలు ఆ టాపికే రాలేదండి. అమ్మాయి ఆ విధంగా ఎందుకు చేసిందో మాకే అర్థం కాల. ఇలియాజ్ వచ్చిన తర్వాత అతనిపై యాసిడ్తో దాడి చేసింది. దీంతో అతను బయటకు పరిగెత్తగా దొంగగా అనుమానించిన స్థానికులు పట్టుకున్నారు. తనపై యాసిడ్ దాడి జరిగిందని అతను స్థానికులకు చెప్పాడు. దీంతో వారు అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇలియాజ్ మృతి చెందాడు.